హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా బట్టలు నానబెడతామని చెప్పేసి ఇంకా బాత్రూంలో ఉన్న బట్టలు అయితే తీసుకెళ్తున్నాను. ఇడిచిన బట్టలన్నీ ఇలా తీగ మీద వేసి అయితే ఉంచుతాను. ప్రతిరోజు ఇంకా మన ఆడవాళ్ళు చేసే పనులు ఇవే కదా. ఇంకా ఉదయం లేవటం, ఇంటి ముందు ముగ్గేసుకోవటం, అంట్లు కడగటం, బట్టలు ఉతకటం, టిఫిన్ చేయటం, వంట చేయటం. మనం చేసిన టిఫిన్ పిల్లలు ఇష్టంగా తింటారా, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారా, తినరా, కూర అనేది ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారా, ఇష్టపడరా, పిల్లలు ఇష్టపడతారా, పెద్దవాళ్ళు ఇష్టపడరా. రోజంతా ఇదే ఆలోచిస్తాము. రోజంతా కాదు, ముందు రోజు కూడా ఇదే ఆలోచిస్తాము. రేపు ఏం టిఫిన్ చేయాలి, రేపు ఏం కూర చేయాలి, అది ఇంట్లో వాళ్ళందరూ తింటే బాగుండని. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇంక ఇదేనండి కోరుకునేది. హౌస్ వైఫ్ అనే కాదు, వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరైనా ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళందరూ ఎక్కువ ఆలోచన అయితే ఇదే ఉంటది. ఈ వారం నుంచి అయితే కొంచెం రొటీన్ లైఫ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా. ఇంకా బతుకమ్మను పెట్టుకోవటం, గుడికి వెళ్ళటం, ఆటలు పాటలు సంతోషంగా అయితే ఉన్నాము. ఇంకా రొటీన్ లైఫ్ ని అయితే మర్చిపోయామనుకోండి, కొంచెం కొత్త ప్రపంచంలోకి వచ్చామనే ఫీలింగ్ అయితే ఉంది. మా సైడ్ అయితే బతుకమ్మని అంతగా చేయరు, కానీ తెలంగాణ వాళ్ళైతే మాత్రం బాగా చేస్తారు. బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ అన్నట్టుగా చేస్తారు. రోజు పూలతో బతుకమ్మని చేసుకొని తీసుకెళ్లటము, ఆటలు పాటలు బాగా చేస్తారు. మా సైడ్ అయితే అలా కాదు, మట్టి బతుకమ్మని పెడతాము. అమ్మవారి విగ్రహాలు పెట్టి అవతారాలు మారుస్తా ఉంటారు. ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అవతారం వేస్తా ఉంటారు. ముందు పూజలు అయిపోయిన తర్వాత ఇంకా బతుకమ్మ పాటలు అయితే పాడతాము. బతుకమ్మ పాటలు కూడా అంత ఎక్కువగా ఎవరికి రావు, ఏదో ఒకళ్ళు ఇద్దరైతే పాడుతా ఉంటారు. బతుకమ్మ చుట్టూ కూడా తిరుగుతా పాటలు పాడటం అలా అయితే మా సైడ్ ఎక్కువ ఉండదు. ఎవరు కూడా అలా తిరగటానికి ఇష్టపడరు, బిడే పడతా ఉంటారు. తిరిగినా ఒకళ్ళు ఇద్దరు కొంతమంది తిరుగుతారు, కానీ ఒక పాటకే తిరుగుతారు, తర్వాత వచ్చి కూర్చుంటారు. ఏదో తర్వాత పిల్లలు వస్తారు, కోలాటం వేయాలని ఆస్తా ఉంటారు. అంటే అంత సందడిగా ఏం కాదు, ఏదో కొంచెం అలా ఎలా అయితే ఉంటది. తెలంగాణ వాళ్ళలాగైతే చెయ్యం, గాని ఏదో కొంచెం పర్వాలేదు అన్నట్టుగా అయితే చేస్తాము. మనకు కూడా కొంచెం బోర్ కొట్టకుండా, రొటీన్ లైఫ్ కాకుండా కొంచెం చేంజ్ వచ్చినట్టు ఉంటది. అసలు బతుకమ్మ అంటే బతుకమ్మ పాటలే పాడాలి, బతుకమ్మ పాటలు పాడాలి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలాడుతా ఉండాలి. బతుకమ్మ అంటే అదేనసలకి. మా కాడైతే ఏంటో భజనల పాటలు పాడతారు. బతుకమ్మ పాటలు ఏయన్నా ఫోనుల్లో చూసి కొంచెం కొత్త పాటలు అవి రాసుకొని నేర్చుకొని పాడుతుంటేనే అవి మాకు రావట్లేదని ఎవరు పాడరు. పాడేటప్పుడు ఎవరు పాడకపోతేనేమో పాడే వాళ్ళకి పాడాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. మనతో పాటు పక్కన వాళ్ళు కూడా పాడుతుంటుంటే, అందుకుంటుంటే పాడే వాళ్ళకు కూడా బాగా ఉత్సాహంగా ఉండి ఇంకా పాడాలనిపించింది, ఇంకా కొన్ని పాటలు నేర్చుకోవాలనిపించింది. కానీ మాకు రావట్లేదని అందరు సైలెంట్ గా అలాగే కూర్చొని చూస్తుంటే పాడే వాళ్ళకు కూడా పాడబుద్ధి కాదు, వచ్చిన పాటలు కూడా మర్చిపోతుంటారు. ఏదో ఎప్పుడో పాత పాటలు ఇంకా అవే పాడండి, అవే నేర్చుకుందాము, ఇంకా అవే పాడుతా ఉండండి, అవే మాకు వస్తాయి అంటారు. ఇంకెప్పుడు పాత పాటలు అనేవి అప్పుడు వెనకటి వాళ్ళకి వస్తాయి, కానీ ఇప్పుడు మనకైతే రావు. మనం పాటలు నేర్చుకోవాలంటే యూట్యూబ్ లో చూసుకోవటం, రాసుకోవటం, ఆ పాటలు నేర్చుకోవటం. ఇంకెలాగలా ఇన్ని రోజులైతే గడిచిపోయింది. ఇంకా రేపే కదా పండగ. అసలు పండగ రోజు మన పనులు, మన ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి, ముందు రోజు మన ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి. మేమైతే మాత్రం పూల బతుకమ్మని చేసేది పండగ రోజు మాత్రమే చేస్తాము. మిగతా రోజుల్లో పూల బతుకమ్మని ఎవరైతే చేయరు. నార్మల్ గా గుడికి ఇంకా కొబ్బరికాయలను, పసుపు కుంకాలు, పువ్వులని అవి తీసుకెళ్తుంటారు. కొంతమంది అయితే ప్రసాదాలు చేసుకొని తీసుకెళ్తా ఉంటారు. ఇంకా ఎవరిష్టం వాళ్ళదనుకోండి, అలా వెళ్తాము. లాస్ట్ రోజు మాత్రం తప్పనిసరిగా పూలతో బతుకమ్మను అయితే రెడీ చేసుకుంటాము. అలా రెడీ చేయటం కూడా చాలా మందికి రాదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అది 2 సంవత్సరాలు బట్టి మేము అలా చేస్తుంది. అంతకు ముందైతే ఇలా కూడా చేసేవాళ్ళు కాదు. ఏదో దీపం వెలిగించుకొని ఒక ప్లేట్ లో చుట్టూ పూలు పెట్టుకొని అలా తీసుకెళ్లే వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మనం కూడా ఫోన్లలో చూస్తున్నాం కదా, అందరూ ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇంక ఇప్పుడు పూలతో అందరూ చక్కగా బతుకమ్మని చేసుకొని దీపం వెలిగించుకొని అయితే తీసుకెళ్తున్నారు. మా సైడ్ అయితే మాత్రం బతుకమ్మ చేసిన తర్వాత మధ్యలో చిన్న దీపం పెట్టేసి బతుకమ్మను ఊరేగిచ్చేటప్పుడు అలా దీపపు కాంతులు వస్తుంటే బాగుంటది చూడటానికి. నార్మల్ బతుకమ్మని చేసి తీసుకెళ్తుంటే అంత కలగా అయితే అనిపించదు, దీపం వెలిగించుకుంటేనే బాగుంటది చూడటానికి. ఇంకా బతుకమ్మ రెడీ చేయడానికి మనకి ఏం కావాలి, ముఖ్యంగా పూలైతే కావాలి. ఇంకా ముందు రోజే వెళ్ళి మనకు కావాల్సిన పూలన్నీ తెచ్చుకోవాలి. ఆ రోజే తెచ్చుకోవాలంటే చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి. అసలు మనకు టైం కూడా కుదరదు. ముందు రోజు తెచ్చి పెట్టుకోవటమే చాలా మంచిది. ఏం పూలు కావాలి, ఎలాంటి పూలు కావాలి, మనం ఎంత సైజు బతుకమ్మ రెడీ చేసుకోవాలి అనేది ముందే మనకి ఒక ప్లాన్ అయితే ఉండాలి.
మేమైతే మాత్రం చిన్న బతుకమ్మనే రెడీ చేస్తాము, పెద్ద బతుకమ్మని అయితే రెడీ చేయము. అంటే పట్టుకొని ఊరు మొత్తం తిరగాలి కదా, పెద్ద బతుకమ్మ అయితే అలా కష్టంగా ఉంటది. అందుకని చిన్న బతుకమ్మని చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు పట్టుకొని ఊరు మొత్తం తిరగటానికైనా దేనికైనా సరే ఇబ్బంది లేకుండా ఉంటది. పిల్లలైతే పట్టుకుంటారు. బతుకమ్మ ఏర్పాటు చేయడానికి కావాల్సినవన్నీ ముందే చూసైతే పెట్టుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, పండగ రోజు ఆడపిల్లలు చక్కగా రెడీ అవ్వాలనుకుంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారనుకోండి, పండగ రోజు మనం లంగా ఓని వేసుకుందామని, గాగ్రా వేసుకుందామని, చీర కట్టుకుందామని, ఇలా వాళ్ళందరూ కలిపి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అవి ఉన్నాయా లేవా, ఆ సైజ్ అనేది వాళ్ళకి సరిపోతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. కొంతమంది అయితే కొత్త బట్టలు తెచ్చుకుంటారు. మేమైతే మాత్రం కొత్త బట్టలు అయితే ఏం తెచ్చుకోవట్లేదు. అంతకు ముందు ఉన్న బట్టలనే నేను పిల్లలకి కానీ నాకు కానీ రెడీ చేస్తున్నాను. లంగావోని వేసుకోవాలనుకోండి, లంగావోని అయితే ఉంది, పట్టు లంగావోని ఉంది, నార్మల్ వర్క్ లంగావోని అయితే ఉంది. లంగావోని అయితే పట్టు లంగావోని వేసుకుంటుందా అనుకుంటున్నాను. ఇంకా అదైతే జాకెట్ ఇంకా అవన్నీ అయితే సెట్ చేసి పెట్టుకోవాలి, పిల్లలుగా సరిపోతాయా లేదని. పెరిగే పిల్లలు కదా, ఎప్పుడో పిల్లల ఓనీలు ఫంక్షన్ గా తీసుకుంటాము. ఇప్పుడు పిల్లలకి 5-6 సంవత్సరాలు గడిచిపోయింది కదా, అవి సెట్ అయితాయా లేదనేది ముందే చూసి పెట్టుకోవాలి. కొంచెం రేటు పెట్టి మనం జాకెట్లు కానీ ఏమైనా కుట్టించుకునేటప్పుడు వాటిని కొన్నాళ్ళ పాటు మనకి మన్నిక వచ్చేటట్టుగా కుట్టించుకోవాలి. నేనైతే కొంచెం చేతులు పొడవు పెట్టేయటం కానీ, వెనక ఈపు కిందకి ఉండటం, మెడ అనేది కొంచెం ఎక్కువ ఉండటం, ఇంకా ఖర్చు కూడా కొంచెం ఎక్కువే పెట్టించాను. ఎందుకంటే వర్క్ చేపించాము, 2000 ఏమో అయింది వర్క్ చేపించేటప్పటికి. మరి ఇంకా అది అప్పటికప్పటికే సరిపోతే ఏం బాగుంటది. పిల్లలు కూడా మనలాగా ఇప్పుడు పెడితే అప్పుడు వేసుకోరు కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటారని చెప్పేసి నేను మాత్రం ముందు జాగ్రత్తతోనే పర్ఫెక్ట్ గా ఒక పిల్లలకి 20 years వచ్చే వరకు ఉపయోగపడేటట్టుగా అయితే కుట్టించాను. శారీ కట్టుకోవాలనుకోండి, ఇంకా శారీ అయితేనేమో మన శారీస్ చాలా ఉంటాయి కదా, వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి సెలక్షన్ చేసుకొని ఇంకా అదైతే సెట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ కోసం జాకెట్లు అవన్నీ కుట్టించకుండా మన జాకెట్లే సెట్ అయ్యే విధంగా. మా అమ్మాయి నాలాగనే కొంచెం హైట్ ఉంటది, కాకపోతే వెయిట్ తక్కువ కదా. హైట్ ఉంటది కానీ సన్నగా ఉంటారు కదా పిల్లలు, దానికి తగ్గట్టుగా ఇంకా మిషన్ దగ్గర కుట్లు వేయించుకోవటం ఇవన్నీ అయితే చూసుకోవాలి. ముందు రోజే అయితే ఇవన్నీ మనం చూసి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు అంటే మనకు అసలు కుదరనే కుదరదు. మిషన్ దగ్గరకు వెళ్ళాలంటే అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తాము, అందరూ పండగ పనుల్లో బిజీగా ఉంటారు. మన ఇంట్లో మిషన్ అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్లు అవి వేసుకోవచ్చు. ఇంకా మాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళాలనుకోండి, ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. మాలాంటి వాళ్ళైనా మిషన్ ఉన్న వాళ్ళైనా సరే ముందు రోజే మనకి సరిపడా సెట్ చేసుకొని పెట్టుకోవడం మంచిది, అప్పుడప్పుడు హడావుడి లేకుండా. ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఏం గాజులు వేసుకోవాలనుకుంటున్నారు, ఇంకా మెడలో పెట్టుకుంటారు కదా, ఇంకా అలాంటి సెట్ మొత్తం ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు, ఏం వేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి ముందే. ఇప్పుడు పిల్లలు కూడా మోడల్ గా హెయిర్ స్టైల్స్ అవన్నీ వేసుకోవాలనుకుంటారు. ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ మనం ముందే అనుకోవాలి. ఒకవేళ మనకు హెయిర్ స్టైల్ అవి రావనుకోండి, ఏదైనా ఫోన్లో చూడటం, ఈజీగా ఉన్న హెయిర్ స్టైల్ ఏది అని సెలెక్ట్ చేసుకోవటం, ఇలాంటివి. పిల్లలకు కావాల్సినవి గాజులు కానీ అలాంటివన్నీ ముందే కొనుక్కోవటం, మనకు కావాల్సిన గాజులు కానీ ముందే షాపింగ్ చేసుకోవటం, మనకు కావాల్సినవన్నీ మర్చిపోకుండా తెచ్చుకోవడానికి ఒక పేపర్ లో రాసుకోవాలి. ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మనం అన్ని ఇంటి దగ్గర అనుకుంటాము, అనుకొని అన్ని కొనుక్కుందామని వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాము. మనకు అవసరమైనవి కొనుక్కోకుండా అనవసరమైనవి కొనుక్కుంటాము, అవసరమైనవి మర్చిపోతాము. వచ్చిన తర్వాత అయ్యో ఇవి కొనుక్కోలేదే, ఇవి అవసరమే, నాకు ఏం చేయాలి ఏం చేయాలని టెన్షన్ పడతాం. అలా కాకుండా నిదానంగా కూర్చొని ఆలోచించుకొని మనకి ఏం కావాలనేది ఒక పేపర్ లో రాసుకోవాలి. ఒక పేపర్ లో రాసుకొని తీసుకెళ్ళామనుకోండి, మనకు తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటాయి, మనకు అవసరమైనవి కూడా మర్చిపోకుండా ఉంటాము. కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మేము ఎక్కువ సంక్రాంతికి పిల్లల పుట్టినరోజులకే తీసుకుంటాము. దసరా పండక్కి వాటికైతే తీసుకోము. నార్మల్ గా ఇంకా అంతకు ముందు ఉంటాయి కదా, అవే సెట్ చేసి వేసుకుంటాము. మనకు కూడా మనం ఏ చీర కట్టుకోవాలి, మనకి ఏ చీర కట్టుకుంటే కంఫర్ట్ గా ఉంటది. బతుకమ్మ అంటే ఓన్లీ గుళ్ళోనే కూర్చోం కదా, ఆటలు పాటలు సందడి ఊరంతా తిరగటం అలా ఉంటది కాబట్టి మనకి కంఫర్ట్ గా ఉండాలి. కంఫర్ట్ గా ఉన్న చీర ఒకటి సెలక్షన్ చేసుకోవాలి. అందులో చూడటానికి కూడా గ్రాండ్ లుక్ రావాలి. మళ్ళీ ఏదన్నా సిల్క్ కాటన్ అలా కట్టుకున్నాం అనుకోండి, పండగ ఫీలింగ్ గ్రాండ్ లుక్ అనేది రాదు. కొంచెం ఫ్యాన్సీ టైప్ గా మన బడ్జెట్ లో తీసుకొని కొంచెం కట్టుకున్నప్పుడు లుక్ అనేది బాగుండాలి అన్నట్టుగా అయితే ఉంటే సరిపోయిద్ది. ఇంకా మన చీరలు కూడా ఎలా ఉంది, మనకు జాకెట్లు సెట్ అవుతున్నాయా లేదా, చీర అనేది ఐరన్ చేపించుకున్నావా లేదా అనేది చూసుకొని ముందే ఐరన్ చేపించి పెట్టుకోవాలి. మనకి ఆ చీర మీద సెట్ అయ్యే గాజులు ఉన్నాయా లేదా. పండగ కదా, ఎక్కువ మట్టి గాజులు వేసుకుంటేనే చాలా మంచిది.
మిగతా రోజులు అనుకోండి డిజైన్ గాజులు వేసుకోవటం, ఒక్కొక్క గాజు వేసుకోవటం అలా అయితే ఉంటాము. పండగ రోజులు కదా, మట్టి గాజులు అనేవి చేతి నిండా వేసుకుంటేనే బాగుంటది. ఇవన్నీ మనం ముందు రోజే చూసుకోవాలి. ముందు రోజే షాపింగ్ చేసుకొని మనకు కావాల్సినవి రెడీగా పెట్టుకోవాలి. పండగ కదా గ్రాండ్ గా చేయాలని తాహతకు మించి కూడా ఖర్చులు పెట్టుకోకూడదు. మనకున్నంతలోనే చేసుకోవాలి. కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, రోజుకు ఒక పట్టు చీర కట్టుకుంటారు, గ్రాండ్ లుక్ తో గ్రాండ్ గా రెడీ అవుతారు. అలాగా రోజుకు ఒక కొత్త చీర పట్టు చీర కట్టుకోవాలంటే మన దగ్గర ఉండదు. నార్మల్ చీరలు కట్టుకున్నా చాలు. మిగతా రోజులు ఎలా ఉన్నా కానీ పండగ రోజు అనేది కొంచెం కొత్త చీర మంచిది కట్టుకుంటే సరిపోయిద్ది. ప్రతిరోజు కొత్త చీరలే కట్టుకోవాలని ఏమైతే ఉండదు. మంచి మనసుతో అమ్మవారిని పూజించుకొని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటే చాలు. మనకి ముఖ్యంగా ఏం కోరికలు ఉంటాయి? పిల్లలు బాగా చదువుకోవాలి, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి. ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం అనేది చక్కగా ఉందనుకోండి, మన పనులు మనం చేసుకోగలుగుతాము. ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, మన పని మనం చేసుకోలేము, పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా దేవుణ్ణి కోరుకోవాల్సింది ఏమిటంటే ఆరోగ్యం ఇవ్వమని. ఎవరైనా ఫస్ట్ దేవుణ్ణి మొక్కేది ఏమిటంటే పిల్లల గురించి మొక్కుకుంటారు. ఎవరొక వాళ్ళు పేరెంట్స్ మాత్రం మాకు మేము బాగుండాలని ఎవరు అనుకోరు. పిల్లలు ఫస్ట్, పిల్లలు బాగుండాలి, తర్వాత నెక్స్ట్ మనం అనుకుంటాము. కొంతమంది బంగారం పెట్టుకోలేం కదా అని పిచ్చి పిచ్చిగా రోల్డ్ గోల్డ్ కూడా కొనుక్కుంటా ఉంటారు. రోల్డ్ గోల్డ్ కొన్నా కానీ చాలా కాస్ట్ అవుతాయి. ఎక్కువ ఎక్కువ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి కొనుక్కుంటే సరిపోయిద్ది. లేదనుకోండి అంతకు ముందు ఇంట్లో మనం కొనుక్కునేవి ఉంటాయి కదా, అవే సెట్ చేసుకోవచ్చు. పండగ రోజులు కూడా అసలు కొనుక్కోకుండా పిసినారితనంగా ఉండమంటావు అక్క అనొచ్చు. అసలు కొనుక్కోవద్దని అనట్లేదు, ఎక్కువ ఎక్కువ అవసరం లేదు. ప్రతి చీర మీదకి మ్యాచింగ్ కావాలి, ప్రతి చీర మీదకి మ్యాచింగ్ గాజులు కావాలి, ఇంకా అలా అయితే ఏం అవసరం ఉండదు. ఏదో ఒకటి రెండు కొనుక్కుంటే చాలు. పూలైతే మాత్రం చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి. పూల చెట్లు పూల తోటలు ఉంటాయి చూడండి, వాళ్ళకైతే మాత్రం బాగా మంచి బెనిఫిట్, కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. బతుకమ్మని చేయటం నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు. ఏదో యూట్యూబ్ లో చూసి ఏదో అలా అలా అయితే చేస్తాను, కానీ బాగా చేయటం అయితే నాకు అసలు రానే రాదు. కానీ ఫోనులో చూపిస్తుంటారు, బతుకమ్మని చాలా చక్కగా నీట్ గా బాగా రెడీ చేస్తారు. పండగ అనేది ఎవరికొన్నంతలో వాళ్ళు హ్యాపీగా సింపుల్ గా సంతోషంగా చేసుకోండి.